దేవుడు వారికి ఇప్పటివరకు ఇచ్చిన ఆదరణ బట్టి, ధైర్యాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. అబ్రహం గారి గురించి చెప్పాలంటే ఇక అయ్యగారు వందనాలు చెప్పక్కర్లేదు నాకు, అండ్ 5 నిమిషాలు లోపు చెప్తూ వందనాలు చెప్తా అన్నారు కదా. అంటే నేను ఎక్కువ చెప్పను అనుకోండి, చాలా ఉంటుంది నిజంగా. వారితో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 25 సంవత్సరాల నుండి వారికి నాకు చాలా మంచి పరిచయాలు ఉన్నాయి. చాలా మంచి దైవ సేవకుడు. దేవుని యొక్క సేవ పని అంటే చాలా తీవ్రత, మంట, రోషం కలిగినటువంటి దైవ సేవకులు. ఎక్కడికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలా, ఎవరిని ధైర్యపరచాలా, ఎవరిని బలపరచాలా అనేటువంటి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మాటలే మాట్లాడేవారు. అలాంటి మంచి సేవకులు మనం కోల్పోవడం నిజంగా మన మండలానికి చాలా తీరని లోటు. వారు చనిపోయిన రోజు నేను ఇక్కడ లేను, మా మీటింగ్స్ ఉంటాయి, హైదరాబాద్లో ఉన్నాను, రాలేకపోయాను. చాలా మధ్యలో వచ్చేస్తే బాగుండనేటువంటి ఆశ కలిగింది, అయినప్పుడు కూడా రావడానికి కుదరలేదు. అందుకని మధ్యలో రావడం, పలకరించడం చాలా సంతోషమైంది. వారికి నిజంగా చాలా దేవుడు ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చారు. మనం మేము వెళ్ళి పలకరించినప్పుడు వారే మమ్మల్ని పరామర్శించినట్లుగా మాట్లాడారు. చాలా మంచి దైవ సేవకులు. వారిని కోల్పోవడం చాలా విచారం. వారి కుమారులు మా దగ్గర చదువుకున్నారు, మన మినిస్ట్రీ చంద్రమోహంలో చిన్నప్పుడు చదువుకున్నారు. ఆ యొక్క అభిమానం అయ్యగారికి, ఆయన చనిపోవడానికి ముందు ఒక 6 రోజుల ముందే మా సంఘంలో వాక్య పరిచయం చేయడానికి వచ్చారు పెన్నేరులో. అక్కడ కూడా చెప్తున్నారు, ఇప్పుడు మనం చదువుకున్నది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం చదువుకుంటే మా అబ్బాయిని చదువు చెప్పింది అయ్యగారు, ఇప్పుడు మేము మర్చిపోవని చెప్పారు. నిజంగా వారు చాలా కృతజ్ఞత కలిగిన దైవ సేవకులు, చాలా ఆత్మపూర్ణమైన దైవ సేవకులు. వారి కుటుంబానికి ఇంకా దేవుడు తోడుగా ఉంటారు. ఇంకా ఆ యొక్క శ్రావణ పరిచయం దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆ ప్రార్థనలు మీతో ఎల్లప్పుడూ ఉంటాయి. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలంగా వాడుకుంది కాక. మంచిది, చక్కటి సంబంధాన్ని అంటే మరి ముఖ్యంగా అవకాశం ఇస్తే కనుక మరి వడ్డాద బ్రహ్మయ్య గారితో, రెవరెండ్ డాక్టర్ బిషప్ వడ్డాద బ్రహ్మయ్య గారితో ఏమండి ఆ యొక్క అనుబంధం లేని వారు ఎవరు లేరు, అందరూ ఉన్నారు. చెప్పాలంటే చాలా ఉంటుంది. వేదిక మీద ఉన్న దైవ సేవకులు కూడా సమయం సమీపించింది మీరు కూడా చెప్పడానికి. సో కాబట్టి ఆలోచన ఏం చేయండి, ఇంకా కొద్దిమంది మాత్రమే వేళల్లో లెక్క పెట్టిన దైవజనులు కింద ఉన్నారు. వారికి కూడా అవకాశం ఇచ్చి తర్వాత మీ దగ్గరకు రావడం జరుగుతుంది. 1:30 కల్లా ఈ కూడిక ముగించబడుతుందండి. సో కాబట్టి ఒక అరగంట సమయం కూడా చూద్దాం. సో కాబట్టి మంచిది. మన మధ్యలో జాషువా గారు ఉన్నారు. పురాణపాడులో దేవుని యొక్క పరిచయం చేస్తూ మన మధ్యలోకి వచ్చారు. ఎస్సీఆర్ పెంతెకోస్తులో దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి దైవజనుడు జాషువా గారు ఉన్నారు. వారు కూడా వచ్చి క్లుప్తముగా మాటలు తెలియజేస్తారు. అలాగే ఆర్చ్ బిషప్ యేసుదాసయ్య గారు ఉన్నారు మన మధ్యలో. వారు కూడా వీరి తర్వాత వచ్చి కొన్ని మాటలు వారితో ఉన్నటువంటి అనుబంధాలు తెలియజేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మాట్లాడాలి అంటే గుండె నిండా దుఃఖమే అనిపిస్తుంది. కానీ దైవజనులను కోల్పోవడం అనేటువంటిది తీరున్నటువంటి ఎంతో వేదన హృదయంలో ఉంది. ప్రత్యేకంగా దైవజనులు అని పిలవడం కంటే నేను ఇప్పుడు నాన్నగారు అని పిలిచేవాడు. ఒక తండ్రి సమానులుగా ఎంతో నన్ను ఆదరించినటువంటి దైవజనుడు ఆయన చనిపోయారు అనేటువంటిది ఆ మాట వినపడగానే, వాట్సాప్లో ఆ పోస్ట్ చూడగానే కాసేపు నాకు మాటలు కూడా రాలేదు. మా పిల్లలు వచ్చి, డాడీ మన తాతయ్య ఏప్రిల్లో చనిపోయారు, ఈ తాతగారు ఉన్నారు ఆత్మీయంగా అనుకున్నాం, అని ఈ తాతగారు కూడా ప్రభు దగ్గరకు వెళ్ళిపోయారు అని చెప్పి పిల్లలు కూడా బాధపడుతుంటే చాలాసేపు మా కుటుంబం అంతా చాలా బాధపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అంత తండ్రి సమానులుగా మాకుండి
మమ్మల్ని ఎంతో ఆదరించి ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి దైవజనులు. మరి వారు ఇప్పుడు మన మధ్యలో లేకపోవడం అనేటువంటిది జీర్ణించుకోలేని విషయమైనప్పటికీ వారి కుమారులు మరి అలాగే ఆత్మీయ తల్లి గారు శారమ్మ గారు మరి వారు పడుచున్నటువంటి ప్రయాసలో సంఘమంతయు అలాగే ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకులు ఇక ఉన్నటువంటి పరిచర్యని ఆయన ఆశయాల ప్రకారంగా నడిపిస్తారనేటువంటి ఒక ఆలోచనతో ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో మరి కంకిపాడు ఫెలోషిప్ తరపున దైవ సేవకులు ఎంతోమంది మరి దైవ సేవకులతో సహకారంగా ఉండి పెద్ద ఆయనగా ఆయన యొక్క సలహాలు కూడా తీసుకుంటూ చాలామంది నడిపిస్తూ ఉన్నారు. మరి దైవ సేవకులు పడినటువంటి ప్రయాసాలను బట్టి ఎంతటి ఆత్మీయ సంఘాలను నిర్మించినటువంటి ఆత్మీయ బిడ్డలందరూ కూడా మరి ఇప్పటికీ ఆత్మీయ తండ్రి గారుగా ఉన్నప్పుడు ఎలాగైతే మీరు సహకారులుగా నడిపించారో ఆత్మీయ తల్లి గారితో పాటు అలాగే వారి కుమారులు మరి చిన్న కుమారుల విషయంలో ఇశ్రాయేల్ విషయంలో ఇప్పుడు దైవజనులు బాధపడుతుంటారు. ఇప్పటికే సేవకులు చాలామంది చెప్పారు. అవే విషయాలు చెప్తున్నానా చిన్న కుమారుడు తమ్ముడు కూడా సేవలోకి రావాలి, ప్రార్థన చేయాలని మరి నాన్నగారు ఎంతో చెప్తూ ఉండేవారు. మరి దైవ సేవకుల ఆశయం మేరకు కుమారుడు కూడా సేవలోకి రావడం అనేది ఎంతో గొప్ప విశేషం. మరి ఇంకా పరిచర్యలు విడువబడినటువంటి పరిచర్యలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలని ప్రత్యేకంగా ఈ సభాపూర్వకంగా మా కుటుంబం తరఫున మా సంఘాల పూర్వకంగా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అధ్యక్షుడు వారు మరి వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభు ఈ కార్యక్రమాన్ని దీవించును గాక. ఆమేన్. మంచిది నాయన, చక్కటి అనుభవాలను పంచుకునేందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు చాలామంది దైవజనులు ధీరత్వం కలిగిన వారు, ప్రార్థనా పనులు, అనుభవం కలిగిన వారని చెబుతూ ఉన్నారు. నిజమే. మరి నేను ఇప్పుడు వచ్చినా కానీ పరిగెత్తుదాం మనిద్దరం, పోట్లాడుకుందాం మనిద్దరం అనేటువంటి వాడు. ఏమండి సార్, మంచిది. మీతో అంత అనుభవాన్ని పంచుకున్నందుకు మీకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాతో ఆ రీతిగా పోట్లాడుతూ ఈవెన్ పోయిన నెల 1వ తారీఖున AWS మీటింగ్, ఆల్ ఇండియా ఇండిపెండెంట్ చర్చెస్ డయాసిస్ మీటింగ్ జరిగినప్పుడు, అలాగే 5వ తారీఖున 32వ ఆత్మీయ పుట్టినరోజు జరిగినప్పుడు కూడా వేదిక మీద ఉంటే శ్రీకృష్ణ గారు, మేము సోమేశ్వరరావు గారు పరిగెత్తుదాం నాతో పాటు 15-16 సంవత్సరాలు నేను పరిగెత్తుదామని ఎంత దూరమైనా సరే, ఎక్కడికైనా సరే, బండి ఉందా బండి లేదా, బస్సు ఉందా బస్సు లేదా, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని ఎదురు చూడక ఒక కుర్రోడుగా పరిగెత్తుకుంటూ ప్రయాణం చేశాను. నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రేమించిన వ్యక్తులు మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ప్రేమించారు, ఆదరించారు, ప్రేమించారు. కొన్ని సందర్భాల్లో మేమిద్దరం పోట్లాడుకునే వాళ్ళం కూడా కొన్ని విషయాల్లో. అయినప్పటికీ అవి మనసు పెట్టేవారు కాదు. చాలా ఎప్పుడు చూసినప్పటికీ అక్కడ మీటింగ్ పెట్టాలి, ఇక్కడ మీటింగ్ పెట్టాలి, అక్కడ బైబిల్ కాలేజ్ పెట్టాలి, ఇక్కడ బైబిల్ కాలేజ్ పెట్టాలి, ఎంతమందిని శిష్యులు తయారు చేయాలి, నీతో పాటు నేను కూడా నన్ను కూడా తీసుకుపో అని చెప్పి ఎప్పుడు ప్రోత్సహించేవారు. నేను తెలుసుకున్నది ఒకటే, నమ్మకత్వం, విధేయత దైవసేవకులో ఉంటుందనే కానీ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి. నన్ను పోలి నా సంఘము, నన్ను పోలి నా కుటుంబము, నన్ను పోలి నాతో సహవాసం చేస్తున్న సేవకులు నడుచుకోవాలి అనే విధానంలో వారిద్దరూ పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు. చనిపోవడానికి ముందు ఒక 4 రోజుల ముందు కూడా వచ్చినట్టున్నాను ఇంటికి. అనుకోలేదు విషయం ఎలా జరుగుతుందని. అయితే ఇది మాకు ఒక దుఃఖకరమైన విషయం. ఒక కంకిపాడు మండలంలో దైవ సేవకులలో, పెద్దవారిలో, అనుభవజ్ఞుల్లో, ప్రార్థనా పరులు వారు కూడా ఒకరు. స్టీవెన్ గారు, శామ్యూల్ గారు, అలాగే మన ప్రసాద్ గారు, ఈ పెద్దలలో వారు ఒకరు. వారందరూ కలిసి
మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడం వల్ల మేము ఈ ఏరియాలో పరిచయం పూర్తిగా జరిగించగలుగుతున్నాం. కనుక అటువంటి దైవ సేవకుడు లేకపోవటం మాకు చాలా దుఃఖకరమైన విషయం. మా డయాసిస్ నుండి, మా బైబిల్ కాలేజ్ నుంచి వారికి, వారి కుటుంబానికి సంపూర్ణ ప్రార్థన సహాయంతో పాటు సంపూర్ణ సహాయ సహకారం ఉంటాయని హామీ ఇస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి దైవజనుడు లేని లోటు సంఘములో లేకుండా మీరు, మీ పిల్లలిద్దరూ కూడా ఆ పరిచర్యను కొనసాగించవలసిందిగా ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం. మంచిదండి, చక్కటి ప్రోత్సాహకరమైన మాటలు తెలియజేసి కుటుంబాన్ని ఆదరించినందుకు వందనాలు. ఇప్పుడు విజయవాడ సంఘ సభ్యులు బిఎస్ రాజు గారు ఉన్నారు. వారి బృందం వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు ఒక తర్వాత ఒకరు మరి రెవరెండ్ డాక్టర్ బిషప్ వడ్డాల అబ్రామయ్య గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. త్వరగా రావాలి, సమయం కొద్దిగా ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప దైవజనుడివయ్యా, అల్పే తెలియని అబ్రామయ్యా. ఎంత గొప్ప దైవజనుడివయ్యా, అల్పే తెలియని అబ్రామయ్యా. ప్రేమను పంచి కరుణకు దూరమై సేవను నేర్పించి బాధ్యతనిచ్చావు. ప్రేమను పంచి కరుణకు దూరమై సేవను నేర్పించి బాధ్యతనిచ్చావు. ఎంత గొప్ప దైవజనుడివయ్యా, అల్పే తెలియని అబ్రామయ్యా. ఎంత గొప్ప దైవజనుడివయ్యా, అల్పే తెలియని అబ్రామయ్యా. కష్టాలు ఎన్నో కదిలించినాడు, అవమానాలెన్నో వలవేసినాడు. కష్టాలు ఎన్నో కదిలించినాడు, అవమానాలెన్నో వలవేసినాడు. ఎడలని నీ అడుగు ప్రభు కొరకే లేసి స్థిరమైన సేవ చేసినావు. ఎడలని నీ అడుగు ప్రభు కొరకే లేసి స్థిరమైన సేవ చేసినావు. ఎంత గొప్ప దైవజనుడివయ్యా, అల్పే తెలియని అబ్రామయ్యా. ఎంత గొప్ప దైవజనుడివయ్యా, అల్పే తెలియని అబ్రామయ్యా.
గట్టిగా చప్పట్లు కొట్టి ఈ యొక్క యవనస్తులను మనం అభినందిద్దాం. ఈ పాట రాసింది బిఎస్ రాజు గారు. ఈ చివరి నుంచున్నటువంటి యవనస్తులు, వీరికి అసలు వచ్చేసి తుని దగ్గర చిన్నదొడ్డి గారు, అయితే విజయవాడ పనుల మెత్తమ రావటం, అక్కడ అరుణ్ నగర్లో దేవుని యొక్క పరిచయం ప్రారంభించడానికి వారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రాముఖ్యులుగా ఉండి ఇస్సాకు ద్వారా ఆ పరిచయం కొనసాగిస్తున్నారు. అలాగే చక్కటి గాయకుడు ప్లస్ చక్కగా పాటలు రాయగలిగినటువంటి సమర్థుడు మన దైవజనుడు చనిపోయిన తర్వాత ఈ పాటను చక్కగా రాసి మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రభుత్వం చూపించారు. నా చిన్న మనవి రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకు ఏ రీతిగా అయితే మరి అబ్రహామయ్య గారు ఉన్నప్పుడు మరి తోడ్పడ్డారు, ఆ రీతిగానే ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ చిన్నదొడ్డి గారు ఆయా ప్రాంతాల్లో తుని ఆయా ప్రాంతాల్లో దాసులు ఉన్నప్పటికంటే ఘనంగా పరిచయం కొనసాగించాలనేటువంటి నా చిన్న మనవి. దేవునికి స్తోత్రం. మరి కింద ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశాలు ఇవ్వబడ్డాయి. మంచిది. మన మధ్యలో సరే మంచిది. మన మధ్యలో వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు వారి అనుభవాలను మనతో పంచుకుంటారు. వారితో ముగించబడి ప్రార్థన ఆశీర్వాదాలతో కూడిక ముగించబడుతుంది కనుక గమనించాలని, ఎవరు తొందరపడదని ప్రభు పేరును మనం చేస్తున్నాం. మొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి బిషప్ మన బిషప్ ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు నుండి వారు కొద్ది మాటలు తెలియజేస్తారు. పట్టించున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేదికలు అలంకరించిన దైవ సేవకులకి, అలాగే అభిషేకులైనటువంటి దైవ సేవకులకి, విశ్వాసులకి, బంధువులకి, స్నేహితులకి ప్రత్యేకంగా మరి మా కుటుంబం తరఫున, మా పరిచర్యల తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నిజంగా దైవజనులు అబ్రహాం గారు చిన్ననాటి నుండి నాకు మంచి తెలిసినటువంటి గొప్ప దైవ సేవకులు. మరి ఆ సేవకులు మన మధ్యలో లేకపోయినా మరి అనుభవపూర్వకంగా నేను చెబుతూ ఉన్నాను. మరి మా నాన్నగారు జానయ్య గారు ఏప్రిల్ 20వ తారీఖున దేవుని సన్నిధికి చేర్చబడ్డారు. నాకు అనిపించింది ఈ తర్వాత పరిచర్య నేను కొనసాగించగలనా లేదా అనేటువంటి ఒక చిన్నవాడిని అనిపించింది. కానీ నేను ఎక్స్పీరియన్సిబుల్గా ఇస్సాక్ బాబుకి, ఇజ్రాయెల్ గారికి, అమ్మగారికి, ఇజ్రాయెల్ బాబుకి నేను తెలియపరిచేది ఏంటంటే, దేవుడు తప్పకుండా నాన్నగారు లేని లోటు తీర్చి బలంగా మిమ్మల్ని వాడుకుంటారు. స్తోత్రం దేవుడు అన్నట్టుగా. హల్లెలూయా. అబ్రహామయ్య గారు కర్రలాగా వాడబడితే వారి పిల్లల కాలంలో వాకులాగా వారు వాడబడతారు. వారి తర్వాత పిల్లలు బాణాల్లాగా వాడబడతారని సేవకునిగా నన్ను నేను బలపరుచుకుంటూ మీకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. నాకు నాన్నగారు పరిచర్య కాలంలో పెద్దలుగా పెద్దదానికి బైబిల్ మిషన్ ఉన్న సేవకులైనటువంటి కొర్నేలి గారిని పిలుస్తూ ఉండేవారు మా ప్రతి విషయానికి కూడా. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, మరి ప్రభా మరి మంచి అభిషేక్తులు కావాలి, దీనులు సాత్వికులు ఏంటి మరి అనే ఆలోచన వచ్చినప్పుడు నేను అనుకున్నాను, బిషప్ అబ్రహామయ్య గారిని మా పరిచయంలో ఏ కార్యక్రమం జరిగిన మొదటిగా ఆయన వాడుకుందామని ప్రార్థన చేసుకున్నాను. ఏప్రిల్ మరి 10వ నెలలో 13, 14, 15, 16, 17 తారీఖు ఉపవాస కూటాలు జరిగింది మా పరిచర్యల ద్వారా. మొదటి రోజు అభిషేకమైనటువంటి దైవ సేవకులను ఆహ్వానించాను. అమ్మగారు కూడా ఇద్దరం వస్తామయ్యా అని అంత ఆశ అన్నారు. ఆ రోజు బుధవారం అమ్మగారు రాలేకపోయింది. ఆ రోజు దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసి అభిషేకించి మంచి వర్తమానాన్ని అందించారు. చాలా సంఘమంతా ఉజ్జీవించబడింది. ఇక్కడ మా సహవాస సేవకులు ఉన్నారు, పురుషోత్తం గారు, సంసోన్ గారు, సీమోన్ గారు, డానియల్ గారు, వారి సజీవ సాక్షి. ఆ రోజు ఎంత బలంగా వాడబడ్డారంటే అంత ఘనంగా వాడబడి మంచి ప్రార్థన చేసి